బలిచక్రవర్తి 100 మంది కొడుకులలో పెద్దవాడైన బాణాసురుడు అందమైన శోణితపురాన్ని పాలిస్తుంటాడు. ఒకసారి తాండవ నృత్యం చేస్తున్న శివుడికి అతడు తన 1000 చేతులతో రకరకాల సంగీత వాద్యాలను మ్రోగిస్తూ వాద్య సహకారం చేస్తాడు. దానికెంతో సంతోషించిన మహాశివుడి నుంచి బాణాసురుడు తన పురానికి శివుడు రక్షకుడిలా ఉండేలా వరాన్ని పొందుతాడు. బాణాసురుడి కూతురైన ఉష ఒకరోజు కలలో ఒక అందమైన యువకుడిని చూస్తుంది. అతన్నే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మంత్రి కూతురైన చిత్రలేఖతో చెప్తుంది. ఉష చెప్పినట్టు చిత్రలేఖ అతని చిత్రాన్ని గీసి అతడు శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుడు అని తెలుసుకుని యోగబలంతో చిత్రలేఖ ద్వారకలో నిద్రపోతున్న అనిరుద్ధుడిని మాయం చేసి ఉష అంతఃపురానికి తీసుకుని వస్తుంది. అక్కడ వారిద్దరూ సంతోషంగా ఉంటారు. వేరే మగవాడు తన కూతురుతో కలిసి ఉంటున్నాడని చెలికత్తెల వల్ల తెలుసుకున్న బాణాసురుడు కోపంతో అతనిపై దాడి చేయగా అనిరుద్ధుడు వీరుడిలా సైన్యాన్నంతా ఎదుర్కొంటుంటే నాగపాశాన్ని ప్రయోగించి అతన్ని బంధిస్తారు. నారదుడి ద్వారా ఇదంతా తెలుసుకున్న శ్రీకృష్ణ బలరాములు 12 అక్షౌహిణుల సైన్యంతో వచ్చి బాణాసురుడి పురాన్నంతా ధ్వంసం చేస్తుంటారు. కానీ ఆ పురానికి రక్షకుడుగా ఉన్న శివుడు వారికి అడ్డుపడి శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తాడు. శివుడి గణము బాణాసురుడి సైన్యంతో, బలరాముడు కృష్ణుడి సైన్యమంతా పోరాడుతుంటారు. కృష్ణుడు శంకరుల యుద్ధాన్ని చూస్తూ దేవతలు, కిన్నెర కింపురుషులు, గంధర్వులతో ఆకాశమంతా నిండిపోతుంది. చివరకు కృష్ణుడు జృంభణాస్త్రాన్ని శివుడిపై వేసి నిద్రలోకి వెళ్లేలా చేసి బాణాసురుడిని వెంబడించి తన చక్రాయుధంతో వాడి 1000 చేతులను కొమ్మల్లాగా ఖండించి వేస్తాడు. కానీ ప్రాణానికి ఏం చేయడు. ఎందుకంటే బాణాసురుడు ప్రహ్లాదుడి వంశం వాడు కాబట్టి ఆ వంశంలోని వారికి ఏ హాని చేయనని వరం ఇచ్చానని శివుడితో శ్రీకృష్ణుడు చెప్తాడు. చేతులతోనే గర్వాన్నంతా పోగొట్టుకున్న బాణాసురుడు తన కూతురు ఉషను, అనిరుద్ధుడిని శ్రీకృష్ణుడికి అప్పగిస్తే ద్వారకలో వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది.